యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. జనవరి 4వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకొనున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకొనెదరు. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని చూచి సంతోషించున్నట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, ప్రవక్త అయినటువంటి యెషయా దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్న ఆ ప్రేమను ఈ వాక్యం ద్వారా వివరిస్తున్నాడు. నిజమే, యవ్వనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన స్వకీయ సంపాద్య జనముగా చేసుకొనెను. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసి సంతోషించినట్లు దేవుడు తన పిల్లలను చూచి సంతోషించును. ఈ దినాలలో ఎవరినో సంతోషపెట్టాలని మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ఆ దేవాది దేవుడు భార్య భర్తను, భర్త భార్యను సంతోషపెట్టాలని కోరుచున్నాడు. తల్లిదండ్రులు పిల్లలను, పిల్లలు తల్లిదండ్రులను సంతోషపెట్టాలని చూస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా అశాశ్వతమైనదని మనం గుర్తించాలి. శాశ్వతమైన ప్రేమ యేసయ్య ప్రేమ మాత్రమే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రేమ నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణమును దారపోసెను, మరణము పొందినంతగా కరుణ చూపెను. దేవుని సంతోషపెట్టడానికి మానవులమైన మనము ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ఆయన యందు ప్రేమ కలిగి ఆయన అశాశ్వతమైన ప్రేమకు పాత్రులమవునట్లు జీవించదము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.